పని చేసింది లేదు, ఒక్క పని అసలైంది లేదు. దేవునికి పూలు పెడదామంటే కూడా ఓ పని అన్నట్టే పడతాను. ఇంత లొల్ల పూల గురించి కూడా పొలగాన్ని అంతకు తయారు చేసిండు, నేను ఇంతకు తయారయ్యిండు. తినమంటే తింటాడు, పళ్ళని ఇంత తట్టడు వేసుకొని. ఇదేనా వర్షి వాళ్ళ ఇల్లు? ఇదేనా వాళ్ళ ఇల్లు? ఇదే కావచ్చు. ఏమో అడుగుదాం, పని మనిషిని అడుగుదాం. పని మనిషి ఉన్నట్టున్నాయా? ఓ పని మనిషి, వర్షం వాళ్ళ ఇల్లు ఇదేనా? ఏంటిది? ఎక్కడ పని మనిషి? ఏంటి పని మనిషి? ఏమన్నావు నువ్వు అనేది పని మనిషి అని? అయ్యా కొంచెం నలుపుండే పెట్టుకే పని మనిషిని అన్నా తప్ప, నువ్వు కాదా పని మనిషివి? నలుపుంటే పని మనుషులు అయిపోతారా? నల్లగా ఉన్న వాళ్ళందరూ పని మనుషులు అవుతారా? ఏమోనట నలుపు నారాయణ మెచ్చు, తెలిపేవాళ్ళు మెచ్చారావా? అయినా కానీ నువ్వు ఎవరింటికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు? గట్లా కాదమ్మా, ఇక్కడ మా వర్షిని పిన్ ఉంటది, వాళ్ళు ఇల్లు ఎత్తుకుంటూ వచ్చినాం. అవును నిజమే, ఇంకుడు ఆడుకుంటూ వచ్చినాం. ఏం చేయమన్నావు? కష్టపడుకుంటే ఇంకుడు ఆడుకుంటూ వచ్చినాం. అవునా? వర్షిని నేనే. మరి నాకు ఎప్పుడు పరిచయం లేరు కదా మీరు. ఏ ఊరికి వెళ్ళేస్తాను? ఎక్కడ మీది? వర్షం నువ్వేనా? నేనే. మరి పెళ్ళప్పుడు మస్తు తెల్లగా కనబడుతుంది, ఇప్పుడు ఎలుగులో కూడా కనబడతలేవు కదా. పెళ్ళప్పుడు కలర్లు వేసుకోరా? కొంచెం ఎక్కువ తక్కువ కలర్లు దిర్రు. నా అసలు కలర్ ఇదే. నీకు యాదికి లేదు కావచ్చు. నీ పెళ్ళప్పుడు వచ్చిన నేను నీ పెళ్లికి. పెళ్ళప్పుడు పెళ్ళప్పుడు ఊరగాల మంది వచ్చిర్రు. అయితే ఇప్పుడు ఏంది? ఏంటంటావు? నీకు పెద్దమ్మని కావాలి నేను. మనం చుట్టాలం. ఎట్లా? ఏ రకంగా చుట్టాలు? మా అవ్వ తరఫున చుట్టాలా, మా అత్త తరఫున చుట్టాలా? నేను ఎన్నడూ చూడలే, ఎప్పుడు ఈ ముఖాన్ని ఎప్పుడు చూడలే. నేను చూడలే బిడ్డ, నీ ఇటు ముఖాన్ని ఎప్పుడు రాలే. మేము బాగా ఉన్నోళ్ళం. చిన్న చిన్న ఇళ్ళకి ఎప్పుడు రాము, పెద్ద పెద్ద ఇళ్ళలో భారీ ఇళ్ళల్లో పోతాం మేము, కానీ ఇక్కడికి రాము. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిల్లవా? మరి పోలి సభ పోలి పొమ్మంటే ఎడిపోతాం. ఇప్పుడు మా కారు ఖరాబ్ అయింది, ఆ కారు మంచిగా అయ్యేదాకా ఇక్కడనే ఉంటాం. మీరు ఎట్లా చుట్టాలో నాకు తెలియదు. ఈ కారు ఖరాబ్ అయిందట, కారు మంచిగా అయ్యేదాకా ఈయనే ఉంటదట. ఏంది ఇగో వీళ్ళు వచ్చిర్రు, చుట్టాలంటారు, ఇక్కడనే ఉంటామని చెప్తాను. ఇక రాసారి ఏంటే ఎవలే మళ్ళీ పడుతుంది? ఎప్పటికి లొల్ల పెడతానా? ఎవరో చుట్టాలనుకుంటే వచ్చిర్రు, ఎవరో చూడు. ఎవరు? అత్తమ్మ నువ్వేనా? ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాను. అంత మంచిగా నా పుచ్చిపోతే బాగానే ఉంది సంబరం. తొందర మాట్లాడి పంపిస్తా. అత్తమ్మ ఇది అంతా మంచిగున్నారా? అందరు మంచిగున్నారా? అబ్బో నీ పెళ్ళం చెంకిందే ఉన్నట్టున్నది కదా, బాగా మాట్లాడుతుంది బాబు నీ బాంచను. అబ్బో నీకు కూడా తెలిసింది అత్తమ్మ? మాకుండా అంగడి ఇంట్లో ఎప్పటికి వెళ్ళే, మాకు లొల్లి లేని రోజు అంటూ ఉండదు. కూసలు ఈ పిల్లగాడి వాళ్ళు. అబ్బో గిత పెద్ద అయిందా? అప్పుడు నా పెళ్లి అప్పుడు గింత అంటుండే అమ్మ అనుకుంటా. చిన్నగా కుర్చీ వేసుకొని కూసా. పెద్దగా అమ్మో అల్లుడి కావాలి నాకు. ఉంచబడి ఇది రేగులిల్లు కదా, గేంట్లు ఉంటున్నానా? అయ్యో అత్తమ్మ రేగులిల్లే, గేంట్లు ఉండద్దా? నేను ఏంటి ఉండాలి మరి? ఓ మా పెద్ద బంగ్లా, 4 అంతస్తులు బంగ్లా, ఎక్కి దిగడానికే 2 రోజులు పడుతుంది. అవును అత్తమ్మ, ఎక్కి దిగుడు ఇబ్బందే ఉంటది. మేము కూడా 20 అంతస్తులు కడదాం అనుకున్నాం, కానీ ఎక్కి దిగడానికి 7 నెలల రోజులు పడుతుందా అని బంద్ పెట్టినాం, లేకుంటే గట్టినే కడదాం. అబ్బో బాగానే ఎదురు కొడతాను కదా. ఓ నేను 10 అంతస్తులు కడతానని ఎదురు కొడతాను. అబ్బో ఈ సంగతి చెప్తాను. అల్లుడు పిల్లలు ఏ బళ్ళే పంపిస్తారా? పిల్లల్ని ప్రైవేట్ బడిలో పంపిస్తానా? ప్రైవేట్ బడి బుజ్జికేమో 25,000 సంవత్సరానికి, ఇక పొలగానికి 30,000. చిన్నపిల్లాడు అయినా 30,000 పంపిస్తాను. అవునా? మా మనవాడికి 5 లక్షలు సంవత్సరానికి. అవునా? మా పొలగాళ్ళని కూడా నేను గట్టనే ఒక బల్లి వేసిన 10 లక్షలు, చెరి 10 లక్షలు పెట్టేసిన. చెరి 10 లక్షలు పెట్టేస్తే మేము ఉండం, మాకు తిండి నచ్చలేదు నచ్చింది పొలగాళ్ళు. అవునా? అబ్బో నాకన్నా ఎక్కువనే కొడతాను కదా యువతులు. వామ్మో చెప్పుతా ఆగిరా, నీ సంగతే చెప్పుతా ఆగిరా. అల్లుడు మీరు బంగారు పళ్ళనే అన్నం తింటారు కదా, ఎందుకంటే మేము బంగారు గిరాకులు ఏంది చాలా. అవునా అత్తమ్మ? అవ్వా గుండె వలిగేటట్టు మాట్లాడుతుంది కదా, ఇప్పుడు ఎట్లా చెప్తా.
అత్తమ్మ అయితే మేము బంగారు గిలాసులు పల్లెలు ఇట్లా తినడానికి వాడడం చాయ్ తాగడానికి వాడవత్తమ్మా. మేము నల్లాలు ఉంటాయి కదా మా తూక లాట్రూమ్ పక్కన ఉంటాయి కదా అవి కింద నుండి బంగారు వేసుకుంటాం ఉండాలని. అబ్బో వీడు బాగానే పెద్ద చెప్తాను. బంగారు పైపులే నల్లకేసిండట, లాట్రూమ్కి వేసిండట. మరి తవి చూపెట్టమంటే అంటే వాసన వస్తుంది. ఎట్లా వీడు పెద్దనే మాట్లాడతాను. ఆవు మీ సంగతి చెప్తా. ఇక అల్లుడు చెప్పత్తమ్మా. ఇంట్లో గొడవ ఉన్నారా? గొడటి ఉన్నది అత్తమ్మ, ఎప్పుడంటే ఉన్నది. నా పెళ్ళప్పుడు మా అత్తగారు పెట్టింది అట్నే ఉన్నది. మా టీవీకి అయితే బంగారు పూత వచ్చింది. మా టీవీకి అన్ని చూస్తా అంటే అన్ని కనబడతాయి బంగారు అన్ని. డైమండ్ అతక పెట్టి మొత్తం చుట్టూరంగా టీవీ అంతా ఎంత తెలుపుంటుందో అంత తెలుసు అతక పెట్టి. మాది గోడ టీవీ కాదు, మాది గోడే టీవీ లాగుంటది. అవునా అత్తమ్మ? మా గట్ల చిన్నతనం అనిపించింది. టీవీకి పెట్టుకోవాలంటే టీవీకి వజ్రాలు ఏం మంచిగా ఉంటాయి, టీవీకి బంగారం ఏం మంచిగా ఉంటది అని చెప్పి మేము గోడలు కట్టేటప్పుడు మొత్తం బంగారింటికి వేసుకుంటూ వచ్చినాం. ఇక మధ్యలో సిమెంట్ పెట్టాలి కదా, ఆ సిమెంట్ బదులు డైమండ్ మొత్తం దంచి దాన్ని మొత్తం అతికించుకుంటూ వచ్చినాం పైన. ముద్దుకుంటే మా గోడలు కొడితే మొత్తం బంగారం వెళ్తుంది. ఇప్పుడు బయట సిమెంట్ ఇట్లా ఎందుకంటే అందరూ కనబడద్దు కదా, అందుకని సిమెంట్ వేసినాం. అబ్బో వీడు ఎక్కడ తగ్గుతలేడు కదా. ఎట్లా కాటి అల్లుడా? మరి బుజ్జికి ఎన్ని నగలు చేపించినావు? ఏం చేపిస్తామ్మా, ఇక అప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఇటుకలకు అవసరం పడా ఇటుకలకే పెట్టాం బంగారం అంతా. అబ్బో మేము అట్లా కాదు, 10 కిలోల బంగారం తెచ్చుకొని 10 నగలు చేయించుకున్నాం, రోజు కోట వేసుకొని తిరుగుతాం. అవునా అత్తమ్మ? మేమైతే దాన కంకణం కదా, దాన కంకణం కట్టుకున్నాం. ఈ కంకణం కట్టుకున్నది కూడా దానం చేసినాం మొత్తం. ఆ బంగారం ఒక్కొక్కరికి 20 కిలోలు, ఒక్కొక్కరు 10 కిలోలు అట్లా దానం చేసేది మేము. వచ్చాడు. లేకపోతే ఇక మీ బిడ్డకి నేను కూడా చేపిస్తూ 50 కిలోలు 100 కిలోలు పెట్టి ఒకసారి క్వింటల్ చేపిద్దాం అనుకున్నా గానీ ఇక ఆయన అబ్బో వీడు దగ్గర్రు. అబ్బో ఇంకా బాగానే పెడతాను, పెద్ద పెట్టి పెడతాను. అబ్బో ఇక అయితే కానీ బిడ్డ, ఇక అన్ని బాగానే ఉన్నాయి కదా, ఇక అన్ని బాగా కోతలు కొత్తాను కదా. ఇక గింత పిల్లని ఇంత షాదే పోనాడు. కోతలేం లేదమ్మా, కోతలేం లేదు, అన్ని నిజాలే. మేము అబ్బో ఎక్కడన్నా మా బొక్కులు తిరిగేస్తాడు, మా అబ్బో మాకు అట్లా ఉండదు. ఛాయ్ తెప్పిస్తాం. ఎందుకు తెప్పియం? ఛాయ్ కావన్నా పిల్ల. ఏది బాగా ముచ్చట బొచ్చడి పనులున్నాయి నడు. అరే నర్తనే నర్త ఛాయ్ పెట్టుకొచ్చినావా? ఛాయ్ ఎట్లా పెట్టుకొచ్చినావు? గింత సేపు కూర్చొని షాయ్ అయిపోతే మంచిగా ఉంటుందా? ఇగో షాయ్. ఏంటి ఛాయ్? వాళ్ళు గీ గిలాసాల ఛాయ్ తాగుతారా? ఏమనుకుంటారు? ఈ గిలాసాల వాళ్ళు ముట్టనే ముట్టరు. అయ్యో మేము తాగుతాం, ఏం కాదు. ఛాయ్ తాగుతాం అని చెప్పా బిడ్డ, మేము వచ్చి తాగుతాం. ఏంటి తాగుతారు? ఏంటిది ఉంటే తాగుతారు. ఏమో తాగుతారట. నడువులి ఛాయ్ పడబడి ఛాయ్ కలుతాంది. నడువులి. మీరు బంగారు గిలాసులు ఏం తానే తాగద్దు. మీరు అటెంట్ తాగుతారు, మీకేం లేదు. ఛాయ్ రుచిగా పెట్టేవే, కమ్మ ఉన్నది పాటు. ఛాయ్ కమ్మ ఉన్నది, రుచి ఉన్నది. మీరు బంగారు గిలాసులు అయితే మీకు ఇస్తాం. ఇప్పుడు బంగారం అంతా ఇటుకలో పెట్టినాం. అటు ఇటు అంతా ఇట పడితే దాన కర్మాలు దాన ధర్మాలు అన్ని చేసిన అయింది. మీకు ఇక గిలాసులు లేవు, తాకుల్లి. బంగారం అసలు కోపులేని గట్ల పడగొడుతుంది. అదే బంగారం అసలు కోపులేందే, వాళ్ళు బంగారు కోపులలో అయితే తాగుతారట. బంగారు గిలాసులు, బంగారు ప్లేటు, బంగారు గత అంతా బంగారమే తాగుతారు. నువ్వు అన్నం పెట్టుకురాపో. వాళ్ళు ఛాయ్ తాగుతారు, అన్నం పెట్టుకురాపో. ఛాయ్ అయితే పోయలే గాని అన్నం పెడతారు. కఠిన తిందాం. సరే అమ్మమ్మ, తిన్నాం. ఇగో తీసుకోరా పిల్ల, అన్నం తెచ్చింది. ఎవరికి అన్నం ఎవరికి ఇస్తాననే? ఇటీ ఇటీ తిలే ఇటీ. వాళ్ళకి బంగారు ప్లేట్లు ఏంది అన్నం పెట్టిస్తావే? వాళ్ళు బంగారు ప్లేట్లలో తింటారు. వాళ్ళు మొత్తం బంగారం వాడతారు. వజ్రాలు, నైపుణ్యాలు, నాణ్యాలు అన్ని వాడతారు. వాళ్ళు గీ అన్నం తింటారా? తినరు. నువ్వు ఏ తల్లితో తెచ్చిస్తానే వాళ్ళకి? ఏందో ఉట్టి పిచ్చిదారు ఉన్నవే. వాళ్ళు బంగారు పల్లెంలో అయితే అన్నం తింటారు. మంచి లేవా? అయ్యో పుట్ట పనులు ఇంకా బాగా అన్నం అడగదట్నా వాళ్ళకు? మాకు బంగారు కారు ఉన్నది. ఏది లేపిన కాడికి రావాలి కానీ టిఫిన్ చేద్దామంటే పైసలు లేక వీళ్ళ ఇంటికి పట్టుకొచ్చి నాకు అది ఉన్నది, నాకు ఇది ఉన్నది అని చెప్పబడుతుంది. బాగా చెప్తున్నారా?
బంగారు ఇటుక నూరి బంగారు ఇటుకతోనే కట్టిల్లట ఇల్లు వజ్రాలు పవడాలు అన్ని పెట్టి వాళ్ళు చెప్తారా? నువ్వు ముందు చెప్తేనే కదా వాళ్ళు చెప్పింది. ఆకలి పేగులు గుర్రు 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 అంటానే. తినడానికి పైసలు ఇవ్వంటే నువ్వు చెప్పే ఎప్పుడుకో వాళ్ళు చాయ్ పోతలేరా అన్నం పెడతలేరా. అగో మీ అమ్మమ్మ చెప్పిన ఏతులా అత్తమ్మ ఏది ఎందుకా నేను బంగారంతో రోడ్డు కొనుక్కుంటా అనుకుంటాను. ఏతులు ఎక్కడి ఏతులు కొడతారా? ఉంటేనే మాట్లాడతారు. ఏ అడ్డంట అంటే ఎదురు కొడతాను నీ మూత పో. రారా